అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం జరిగింది పాశుపతాస్త్రం మీద. ఆ కథను తెలుసుకుందాం. శివపరమేశ్వరుని అనుమతి లేకుండా ఎవరూ ఉపయోగించలేని మహాదివ్యాస్త్రం. అలాంటి అస్త్రాన్ని శివుని మీదే ప్రయోగించిన వాడు ఉన్నాడంటే అది సాక్షాత్తు శ్రీకృష్ణుడు. బాణాసురుడు అనే అసురుడు శివుని భక్తి చేసి 1000 చేతుల వరం పొందాడు. తన రాజ్యాన్ని శివుడే కాపాడాలని కూడా వరం కోరాడు. అదే సమయంలో శ్రీకృష్ణుని మనవడు అనిరుద్ధుడు బాణాసురుని కుమార్తె ఉషను ప్రేమించాడు. ఉష అనిరుద్ధుణ్ణి అపహరించి వివాహం చేసుకుంది. కోపించిన బాణాసురుడు అనిరుద్ధుణ్ణి కారాగారంలో బంధించాడు. ఈ వార్త విన్న శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్లి బాణాసురుణ్ణి 1000లో 999 చేతులను కోసి రాజ్యాన్ని జయించాడు. ప్రాణభయంతో బాణాసురుడు శివునిని శరణు వేడుకున్నాడు. ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకోవడానికి పరమేశ్వరుడు స్వయంగా యుద్ధానికి దిగాడు. శివుడు, కృష్ణుడు ఎదురెదురుగా నిలిచారు. దివ్యాస్త్రాలు ప్రయోగించబడ్డాయి. చివరికి శివుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించగా దాన్ని నిరోధించేందుకు శ్రీకృష్ణుడు కూడా పాశుపతాస్త్రాన్నే ప్రయోగించాడు. 2 అస్త్రాలు ఢీకొంటే సృష్టి నాశనమవుతుందని గ్రహించిన ఇద్దరు అస్త్రాలని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు లోకం గ్రహించింది శివుడు, విష్ణువు వేరుకారు, ఇద్దరు ఒకటే అని.